హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈ రోజు ఈ వీడియోలో నా డైలీ మార్నింగ్ రొటీన్ ని మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో నుంచి బయటికి చూస్తే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ వ్యూని చూస్తూ నా డే అయితే స్టార్ట్ చేస్తాను. మనం డే ని ఎంత స్లోగా పీస్ఫుల్ గా స్టార్ట్ చేస్తామో ఆ డే మొత్తం కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, మా హస్బెండ్ ఒక బుక్ లో చదివారు. అది మీతో షేర్ చేశాను అంతే. లేచిన వెంటనే నేను చేసే ఫస్ట్ పని బెడ్ షీట్స్ ని మడతపెట్టి బెడ్ ని సర్దటంతో డే అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను పప్పు చేద్దాం అనుకున్నాను ఆ రోజు, ఆకుకూర పప్పు. అందుకని చెప్పేసి కుక్కర్ తీసుకొని కందిపప్పు అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 2 టైమ్స్ ట్యాప్ వాటర్ తోటి 1 టైం ఏమో ఫిల్టర్ వాటర్ తోటి కడిగి పెట్టుకున్నాను. 3 టైమ్స్ పప్పుని కడిగిన తర్వాత ఆ వాటర్ వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పట్టుకున్నాను. దానిలోకి సరిపడినంత పసుపు, కారం, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే పప్పు పొంగకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఆకుకూరని వాష్ చేసుకుంటున్నాను. 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఇసుక ఉంటుంది కదా. ఈ ఆకుకూర నేమ్ అయితే తెలియదు. ఆకుకూరలు వండుతాను కానీ ఆకుకూరల నేమ్స్ అయితే తెలియదు. వెజిటబుల్స్ కి వెళ్ళినప్పుడు ఏ ఆకుకూర ఫ్రెష్ గా ఉంటే వెళ్ళి ఆకుకూర తెచ్చేసుకుంటాం. ఇక్కడ మా ఆయన జిమ్ కి వెళ్తున్నాడు, డైలీ వెళ్తారు. కుదిరితే ఈవినింగ్స్ కూడా వెళ్తారు ఆఫీస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇక్కడ నేను ఆకుకూర కట్ చేసుకుంటున్నాను పప్పులోకి. మీలో ఎవరికైనా ఈ ఆకుకూర నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. వీక్లీ ట్వైస్ ఆకుకూర తింటే మంచిది కదా, అందుకని చెప్పేసి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఆకుకూర, అంటే ఏ ఆకుకూర ఫ్రెష్ గా ఉంటే ఆకుకూర తీసుకొని వచ్చి పప్పులో పెట్టేస్తాను. ఒకసారి ఇంకొకసారి ఫ్రై చేస్తాను. తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను. 5 లేక 6 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పప్పులో వేసుకున్నాను. దాంతో పాటు ఒక ఉల్లిపాయ తీసుకొని అందులో హాఫ్ తీసుకొని కట్ చేసి పప్పులో వేసేసాను. ఇంకా మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఇక్కడ నేను నైట్ షింక్ లో ఏమైనా 1-6 అంట్లు ఉంటే వాటిని కడిగేసుకుంటున్నాను. ఇంకా అంట్లు వాష్ చేసిన తర్వాత బాండీ పెట్టి పల్లి చట్నీ చేద్దామని 6-7 పచ్చిమిర్చి వేసి కొన్ని పల్లీలు అయితే వేసాను. అందులో కొంచెం ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటిని చల్లారనివ్వాలి. చల్లారే లోపు ఇక్కడ మనం ఇడ్లీ వేసుకుందాం. ఇక్కడ 2 డేస్ కి సరిపోయే ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాను. ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఇది సెకండ్ డే. సో సెకండ్ డేకి కొంచెం లైట్ టేస్ట్ అయితే మారుతుంది కదా నార్మల్ ఇడ్లీ వేసుకుంటే. అందుకని చెప్పేసి నేను ఇక్కడ రాగి ఇడ్లీ వేస్తాను. రాగి ఇడ్లీ కోసం నేను ఇక్కడ రాగి పిండి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్లో పిండిని కలిపేసుకుంటాను కొన్ని వాటర్ పోసుకొని. రాగులు ముందుగా నానబెట్టుకొని రాగి ఇడ్లీ వేసుకునే దానికి దీనికి పెద్ద టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉండదు. ఇన్స్టెంట్ గా రాగి ఇడ్లీ వేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను, పచ్చిమిర్చిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇక్కడ మనం ఎన్నైతే పల్లీలు తీసుకుంటామో అందులో సగం మాత్రమే శనగపప్పులు వేసుకోవాలి. ఇక్కడ చట్నీ మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను. చట్నీ అయితే ఇలా ఉంది. చట్నీ చేసుకునేలోపు పప్పు అయితే ఉడికిపోయింది. పప్పుకి కూడా తాలింపు పెడుతూ పప్పు అయితే ఎనుపుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పొడవుగా ఆనియన్స్. ముందుగా ఆనియన్స్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకొని కలుపుకుంటున్నాను. ముందే తాలింపు గింజలు వేస్తే ఇవి మాడిపోతాయి కదా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు, అందుకని చెప్పేసి తర్వాత వేసాను. ఎనుపుకున్న పప్పు బండిలో వేసి ఓసారి మొత్తం పప్పుని కలుపుకుంటున్నాను. తాలింపు వేశాక 5-10 మినిట్స్ సిమ్లో పప్పుని ఉడకనివ్వాలి. ఇంకా అంతే, పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒకవైపు ఇడ్లీ, ఇంకొక వైపు రైస్ పెట్టడం నా పనికి చిన్న బ్రేక్ దొరికింది. ఫైనల్‌గా ఇక్కడ నేను చేసిన పప్పు అండ్ చట్నీ ఎలా ఉందో చూసేయండి. టిఫిన్‌తో పాటు ముందు రోజు నానబెట్టుకున్న బాదంను కూడా టిఫిన్‌లో యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మా ఆయన జిమ్ నుంచి వచ్చేసారు. ఇక్కడ నేను డోర్ ఓపెన్ చేస్తుంటే ఎక్స్‌పెక్ట్ చేశా నువ్విక్కడ వీడియో తీస్తూ ఉంటావని అని అంటున్నారు. మా ఆయనకి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అందుకని చెప్పేసి డైలీ జిమ్‌కెళ్తారు. నన్ను కూడా రమ్మంటారు జిమ్‌కి. లేదు లేదు నా వల్ల కాదులే అని చెప్తాను. ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉందని చెప్పేసి జిమ్‌కెళ్ళడం అయితే అవాయిడ్ చేస్తాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ షూస్ నడింట్లోకి తీసుకొచ్చేస్తారు. నాకు అస్సలు నచ్చదు. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, మీ మాటైనా వింటారేమో. ఏదైనా వస్తువు కొంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు దాన్ని. ఆ షూస్‌ని చూడండి ఎలా భద్రంగా పెట్టుకుంటున్నారు.
ఇక్కడ మా హస్బెండ్‌తో మాట్లాడుతూ నానబెట్టుకున్న బాదం పప్పునైతే ఇక్కడ ఒలుస్తున్నాను. ఇక్కడ వీడియో తీస్తున్నట్లయితే మా నాన్నకి చెప్పలేదు. డైలీ మినిమమ్ 1 టైమ్ అయినా నాన్నతో కాల్ మాట్లాడాల్సిందే. ఇక్కడ ఇంక మా నాన్నతో కాల్ మాట్లాడేసి బాక్స్ పెడదామని చెప్పేసి ఇంకా ఇట్లో రైస్ అను పప్పు వేశాను. ఆ రోజు టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ. మీరు రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో కర్రీ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి. హెల్త్ కి చాలా మంచిది. యాక్చువల్‌గా అయితే కాకరకాయ ఫ్రై ఉండాల్సింది. కానీ ఈసారి కాకరకాయలు బాలేవని జెప్పేసి తీసుకోలేదు. మీలో పప్పు, కాకరకాయ ఫ్రై కాంబినేషన్‌ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బాక్స్ దగ్గర నాకు మా ఆయనకి చిన్న మినీ వారే జరుగుతుంది. తక్కువ రైస్ పెట్టొచ్చు గదా అని మా ఆయన, అవి చిన్న బాక్సులే గదా అని నేను. ఇలా రోజు సిల్లీ వార్స్ అయితే అవుతూ ఉంటాయి. ఇలా లంచ్ బాక్స్ పెట్టడంతో నా మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు మరి.